అండి, నమస్తే. ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ ఎట్లా తయారు చేసుకోవాలనేది మీకు చెప్తాను. చాలా ఈజీగా క్విక్గా తయారు చేసేసుకునే మాగాయ పచ్చడి చాలా ఈజీ అండి. ఒక 2 మ్యాంగోస్ తీసుకొని వాటిని నీట్గా శుభ్రం చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పొడి క్లాత్ తీసుకొని దాన్ని పొడి క్లాత్తో తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మామిడికాయ పైన తొక్క అంతా తీయాలి. అట్లా తొక్కంతా తీసిన తర్వాత నెక్స్ట్ మ్యాంగోస్ని తురుముకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. మీ దగ్గర అట్లాంటిది ఉంటే కనుక దాంతో తురుముకోవచ్చు, లేదంటే కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకున్నా సరే పర్వాలేదు. అట్లా తురుముకోవాలి. నాకైతే 2 కప్స్ వచ్చింది. 2 కప్స్కి సరిపడా నేను 1 కప్ ఆయిల్ అనేది తీసుకున్నాను. తాలింపు గింజలు 1 స్పూను, ఎండుమిరపకాయలు 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత మనం దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత పక్కన పెట్టాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం కారం ఇంకా ఉప్పు వేయాలన్నమాట. నేనైతే కారం 1/4 కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు 1/4 కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఆవపిండి, మెంతిపిండి ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఇందాక మనం తురిమి పెట్టుకున్నాం కదా మ్యాంగోస్, అవి ఇందులో వేయాలి. వేసి అది కూడా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. మ్యాంగోకి బాగా పట్టేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం టోస్ ఊరబెట్టాలి. ఊరబెడితే కొంచెం బాగుంటుంది టేస్ట్. మనకి ఉప్పు కారం అన్నది ఎట్లా ఉంది అన్నది తర్వాత మనం నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట అందులో. నాకైతే కొంచెం ఉప్పు అయితే తగ్గింది. బాగా పుల్లగా ఉంది మ్యాంగో. దానివల్ల ఇంకా కొంచెం ఉప్పు అనేది పడింది నాకు. నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకున్నాను. చూడండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ తయారైంది. చాలా బాగుంది కదా చూడడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.